అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలో గ్రామదట్లలో గ్రామసభ నిర్వహించారు. గ్రామసభలో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు. గత జగన్ పాలనలో చీకట్లో మగ్గిపోయిన గ్రామ స్వరాజ్య పంచాయతీ వ్యవస్థకు ఊపిరిపోస్తూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామసభలు ప్రారంభించారన్నారు. గ్రామ పంచాయతీలో రోడ్లు ఊడ్చేందుకు చీపురు లేక, డ్రైనేజీలు శుభ్రపరిచేందుకు స్తోమత లేక సర్పంచులు అప్పులు చేసి గ్రామ పంచాయతీలు నిర్వహించే పరిస్థితికి తీసుకొచ్చారన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల కాలంలో పంచాయతీలకు వచ్చిన 13,000 కోట్ల రూపాయల నిధులని దారి మళ్లించి గ్రామాలు అభివృద్ధి చెందకుండా అడ్డుకున్న దుర్మార్గ ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం. వచ్చి 3 నెలలు కాలే. 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన 990 కోట్లు గ్రామ పంచాయతీలకి విడుదల చేశారు. అకౌంట్లో పడినాయని చెప్తా ఉన్నారు. అట్లాగే జల్ జీవన్ మిషన్ 550 కోట్ల రూపాయలు ఆ డబ్బులుంటే అవి కూడా విడుదల చేశారు. మొత్తం మీద 1540 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో నడుస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం అని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను.